నమస్తే బ్రో. నమస్తే అన్న. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూటమిలో ఉన్నారు తెలుగు రాష్ట్రంలో. సో చిరంజీవి గారికి పదవి ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి కొన్ని ఆశలు అయితే చూపిస్తున్నారు అనమాట. సో సేమ్ ఇట్లానే 2010లో కాంగ్రెస్ కూడా ఇట్లానే చేసింది అనమాట. చిరంజీవి గారికి పదవి ఇస్తాం అదే అని చెప్పి జగన్ ని తొక్కడానికి ప్రయత్నం చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతా స్ప్రెడ్ అయిపోతామని చూశారు. సో అదే స్ట్రాటజీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు అప్లై చేస్తున్నారు అనమాట. సో మరి అది వర్కౌట్ అవుతుంది వాళ్ళ స్ట్రాటజీ? అసలు మన వాళ్ళు రాణిస్తారు? వాళ్ళని రానియరు. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ రారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం అని పార్టీ పెట్టి గుడ్లతో టమాటాలతో వంకాయలతో ఇట్లా దెబ్బలు తిని రాళ్ళ దెబ్బలు తిన్న తర్వాత రాజకీయం నాకు వద్దు అని వదిలేసుకొని వెళ్ళిపోయి హ్యాపీగా సినిమాలు తీసుకొని మంచి పేరు ఉంది, ఇప్పుడు మంచిగా ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదో పదవి ఇస్తాము మీరు వస్తే అని ఆశ పెడుతున్నారు. కానీ నాకు తెలిసి చిరంజీవి గారు వెళ్ళరు, ఇంకా పార్టీ తీసేసిన తర్వాత ఇంకెళ్ళరు. ఇంకా వాళ్ళు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా గిట వెళ్ళరని నా ఉద్దేశం. ఎందుకంటే అంత పెద్ద పార్టీ పెట్టి అంత పెద్ద సేవ చేసి అంత మాట్లాడి దెబ్బలు తిని గుడ్ల దెబ్బలు రాళ్ళ దెబ్బలు ఎన్నో తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ ఆఫర్ ఇచ్చినా గిట చిరంజీవి గారు వెళ్ళరని నా ఉద్దేశం. సో అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మరి బీజేపీ ఫ్రెండ్షిప్ ఉంది. అవును. సో ఆయన్ని కూడా ముంచేసే ప్రయత్నం చేస్తుండ్రు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసింది వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారే. మరి పవన్ కళ్యాణ్ అన్న అడగలేదు కదా, డిప్యూటీ సీఎం చేయమని అడగలేదు, వాళ్ళే చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు పక్కన పెడుతున్నారు? ఎందుకంటే లోకేష్ గారిని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో అది బయటికి చెప్పట్లేరు, లోపల ఉంది. నా కొడుకు నేనున్నప్పుడు సీఎంగా చూడాలని తండ్రికి ఉంది. సో పవన్ కళ్యాణ్ అన్నని పక్కన పెట్టి నెక్స్ట్ సీఎం ఎవరంటే లోకేష్ గారిని చేయాలని ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటు టీడీపీ బీజేపీ రాజకీయాలను అర్థం చేసుకుని అడగరు చెప్తారంటారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ వీళ్ళందరూ రాజకీయాలను అర్థం చేసుకున్నాడు. 100% ముందుకు వెళ్తాడు. ఆయన నెక్స్ట్ సీఎం క్యాండిడేట్, నిత్యం ప్రజల్లో ఉంటుండు కదా. సమస్య వచ్చినా ఏదొచ్చినా ఆయన నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తుండు కదా. నన్ను గెలిపించిన వ్యక్తులు మీరు, మీకు అండగా ఉంటానే ఆయన అందరి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తున్నాయి. ఎక్కడో మారుమూల ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టెప్పులు వేసి బురదలో నడుచుకుంటూ వెళ్ళిండు కదా. ఇట్లా ఉంటే రేపు సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ అన్న. మరి ఈయనని కిందికి దింపాలి మనము. నెక్స్ట్ సీఎం నా కొడుకుని చేయాలి, నేను ఉన్నాగానే నా కొడుకుని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో అది బయటికి చెప్పట్లేరు, అందు గురించి పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్. కానీ ఎప్పటికి ఉన్నా సరే కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్న సీఎం అవుతాడు, అది గ్యారెంటీ. నమస్తే అన్న. నమస్తే. మనం 2009 ఆ రాజకీయాల్లో మీకు ఐడియా ఉండే ఉంటది. అప్పుడు చిరంజీవి గారికి పదవులు ఇస్తాం పార్టీ పెట్టిన ఆయన్ని అంటే రాజకీయాల నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు అనమాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు అదే స్ట్రాటజీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే కూటమిలో ఉంటూనే చిరంజీవి గారికి ఆఫర్ ఇస్తాం, పవన్ కళ్యాణ్ అది చేస్తాం, అన్ని రాష్ట్రాల్లో వాడుకుని ఆయన ఇప్పుడు చేస్తుంది ఏంటంటారు? ఈ స్ట్రాటజీ కరెక్టేనా? సేమ్ స్ట్రాటజీ వాడుతున్నారు వాళ్ళు వీళ్ళు? ఎవరు? కాంగ్రెస్ బీజేపీ అంటారా? కాంగ్రెస్ స్ట్రాటజీ కాంగ్రెస్కి ఉంటుంది, బీజేపీ స్ట్రాటజీ బీజేపీకి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ చేసినట్టు బీజేపీ చేస్తుందని ఎందుకు అనుకోవాలి మనం? అంటే ఇప్పుడు సేమ్ కనిపిస్తుంది కదా, సేమ్ ఆఫర్ ఇవ్వడం లేదు. రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన కాదు రాజ్యసభలో చూపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ని వాళ్ళ ప్రచారాలకు వాడుకుంటున్నారు. వాళ్ళకి ఏదో మళ్ళీ ఆఫర్ ఇస్తామంటున్నారు, మా దగ్గర నుంచి మీకు ఏం కావాలని అడుగుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఆయన ఎన్నిటిలో ట్రాప్ లో పడతాడా, లేదంటే ఆయన దారిలో ఆయన వెళ్తారా? ఆయన నిర్ణయాలు ఆయన తీసుకోగలుగుతారు. సింగిల్ గా ఎవరో చెప్పినట్టు వాళ్ళ ట్రాపుల్లో పడి అంత అంటే బ్యాక్ 10 years కింద ఏమైందో అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కాబట్టి అంత తొందరగా వీళ్ళేదో చెప్పారని తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. సతగా నిర్ణయాలు తీసుకుంటారు, సతగా ఏం చేయాలో తెలుసు. అంతకుముందు ఎందుకు 2014లో అలయన్స్లో బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లోనే ప్రభుత్వం ఏర్పడింది. అటు సెంట్రల్లో కానీ ఇటు ఆంధ్రాలో కానీ అట్లా ఉమ్మడి ప్రభుత్వాలు కానీ వచ్చినాయి. తర్వాత ఏమైంది? బీజేపీని కాదనుకొని బయటకు వచ్చేస్తారు పవన్ కళ్యాణ్. ఆ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పటికప్పుడు తన స్ట్రాటజీ తనకి కూడా ఉంటుంది. అయితే మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఆఫర్లు మరి చిరంజీవి గారు మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉందంటారా? చిరంజీవి గారికి బీజేపీ తరఫున రాజ్యసభ అనే దానికంటే ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మొన్నటి వరకు జనసేనకే పర్సనల్ గా ఏది ఎలక్షన్ పోటీలో క్యాంపెయిన్ గా మొన్ననే రిజిస్టర్ అయ్యింది. సింబల్ కూడా నీకు గ్లాస్ గుర్తు కూడా మొన్ననే వచ్చింది కదా. నెక్స్ట్ టైం అవసరం అయితే డైరెక్ట్ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసి డైరెక్ట్ ఎంపీ కేంద్ర మంత్రి తీసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకుంటే అయిపోతాయి. ఎందుకు బీజేపీలో రాజ్యసభ సీట్ తీసుకోవడం కంటే సతగా పోటీ చేసుకొని ఎంపీగా పోటీ చేసుకోండి. లేదు అవసరమైతే ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం అయితే మైబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు చిరంజీవి గారు రాజకీయాల్లో ఇప్పుడు రారు. ఒకవేళ ఇన్ఫార్చునేట్ ఏదైనా జరిగిన సంఘటనలో పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఒకవేళ ఛాయిస్ చిరంజీవి గారు కూడా సీఎం అవ్వడానికి ఛాయిస్ ఉంది. సస్పెన్స్ అది సస్పెన్స్ ఉంటుంది. లోకేష్ అవన్నీ పక్కన పెడితే లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్యలో ఇప్పుడు పోటీ ఉందని అందరూ ఊహాగానాలు.
మామూలుగా అయితే జనరల్గా నడిచే ఊహాగానాలు ఏంది, పవన్ కళ్యాణ్ గారు అయితే లోకేష్ గారు సీఎం కావాలంటారు. అసలు విషయం తెలియదు ఏంది, అతను అన్న పార్టీ ఏదైతే ప్రజారాజ్యం పార్టీ ప్రజల్లోకి వచ్చి విఫలమై అన్న ఎందుకు ఇబ్బంది పడ్డాడు, ఎందుకు బాధపడ్డాడు అని తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం చెప్పడానికే వచ్చాడు. అవన్నీ తెలుసు కాబట్టి తన అన్న ఆశయం ఏదైతే ఉందో, ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఏం చూపించారు, గేమ్ చేంజర్ అదే కదా, వాళ్ళ నాన్న తండ్రిగా పెట్టాలనుకుంటూ కొడుకు నేను సీఎం కాలేదు, మా వాయిస్ సరిపోలేదనే ఉద్దేశంలో మళ్ళీ ఏంది కొడుకుని సీఎం చేయాలని ఏదైతే స్టోరీని చూపించారో గేమ్ చేంజర్లో గేమ్ చేంజ్ ఫెయిల్ అయింది. ఒక సినిమా వరకు అది సినిమా వరకే. ఇక్కడ వచ్చేసరికి ఇతని గేమ్ అసలు విషయం అర్థం కావట్లేదు, పబ్లిక్ అర్థమవుతుంది ఏంది అంతే. గేమ్ చేంజ్ ఎక్కడ చేస్తాడు అనేది చెప్పలేం. ఇప్పుడే ఇదంతా ఉండదు. అది సమయం చెప్పడానికి లేదు. ఇన్ బిడ్ కంపల్సరీ సీఎం గా అందరూ ఊహాగానాలు పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ కాదు, చిరంజీవిని సీఎం చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం. నమస్తే బ్రో. హాయ్ బ్రో. మనం 2009-10 ఎన్నికలు చూస్తే కనుక కాంగ్రెస్ వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్ళారు, చిరంజీవి గారిని పడేయడానికి, ఆయన్ని విలీనం చేసుకోవడానికి. ఆయన ముంచేశారని చెప్పాలి. అట్లానే జగన్ గారికి దెబ్బేశారు, ఆయన కూడా పోయాడు, మళ్ళీ సపరేట్ వైసీపీ పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అదే స్ట్రాటజీ వేస్తుందని అందరూ అనుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ చేయడం, మళ్ళీ చిరంజీవి గారికి ఏదో సీట్ ఇవ్వడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా ముంచేసి మొత్తం వాళ్ళే ఏపీలో వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా? సో బీజేపీ అయితే ఒక స్కెచ్ తోటి ఉంది, కానీ ఆ స్కెచ్ని అయితే ఆ ప్లాన్ని పవన్ కళ్యాణ్ కనిపెట్టలేకపోతున్నాడు. సో అతడు ఏమనుకున్నాడంటే, నా కష్టంతో నేను పైకి వచ్చిన 21 సీట్లు గెలిచిన అనుకుంటారు, కానీ అక్కడ మోడీ చక్రం తిప్పుతుండని మన పవన్ కళ్యాణ్ అయితే ఒక పాములాగా వాడుకుంటున్నారు. ఇటు చంద్రబాబు మోడీ ఇద్దరి చేతులు అయితే మన పవన్ కళ్యాణ్ అయితే నలిగిపోతుంది. పవన్ కళ్యాణ్ నలిగిపోవడం కాకుండా వాళ్ళతో పాటు చిరంజీవి గారిని, వాళ్ళ అన్న నాగబాబు గారిని కూడా ఇద్దరికి పదవి ఆశ చూపించి, అది తెలియక కదా చిరంజీవి గారు నలిగిపోయారు. ఇప్పుడు మరి అదే ట్రాప్ లో పవన్ కళ్యాణ్ పడతాడు అనుకుంటున్నారా? సో డెఫినెట్లీ, ఎందుకంటే కేంద్రం పవర్ లో ఉంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వింటేనే కదా రాష్ట్రానికి ఏదన్నా నిధులు రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టే వినాలి. సో అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ తోటి విలీనం చేసి పార్టీని మొత్తం ముంచేసారు, పదవి అనుభవించి ప్రజల్ని గాలికి వదిలేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇప్పుడు కూడా ఏదో కూటమిలో ఒక భాగంగానే అతడు డిప్యూటీ సీఎం ఇచ్చారు తప్ప, అతడు ఈసారి ఒకవేళ చంద్రబాబు నాయుడు మన లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే, ఇప్పుడు వాళ్ళకి పొత్తు లేకపోయినా ఒకవేళ వీళ్ళతోటి కూటమి వాళ్ళు విడగొట్టుకున్నా వాళ్ళకేమో ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు 21 సీట్లతో ఆయన చేసేది ఏం లేదు. సో డెఫినెట్గా ఇది కేంద్రము చంద్రబాబు ఆడుతున్నటువంటి నాటకంలో మన మెగాస్టార్ పవన్ కళ్యాణ్ కానీ మెగాస్టార్ చిరంజీవి కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు బలి కావడం అయితే తప్పదు. సో మరి చిరంజీవి గారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఆఫర్ ఏదో మెగా ఆఫర్ అంటున్నారు, ఎంపీ సీట్ ఇస్తా ఉన్నారు రాజ్యసభలో, దాన్ని తీసుకుని మళ్ళీ పాలిటిక్స్ వైపు అడుగేస్తారా, అంటే ఇంకా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు? సో కంపల్సరీ, ఎందుకంటే ఇది ఎంపీ అనేది వాళ్ళు పిలిచి ఇస్తారు కాబట్టి ఎక్కువ డబ్బు కూడా ఖర్చు పెట్టని అవసరం లేదు, ప్రజల్లో కూడా తిరగని అవసరం లేదు. సో ఇచ్చే పదవి కాబట్టి హాయిగా తీసుకొని ఎంజాయ్ చేస్తాడు ఉన్నంత కాలము. సో పదవిలో ఉంటే అన్ని రాజభోగాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ అనుభవిస్తారు. లోకేష్ బాబు సీఎం కావాలని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇద్దరు కూడా చూస్తే మొన్ననే గెలిచారు అనమాట. మరి ఇంకో 10 ఏళ్లలో ఇద్దరులో ముఖ్యమంత్రి అయ్యే రేంజ్ ఎవరికి ఉందంటారు, పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ కు? ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు వయసు అయిపోతుంది. సో నెక్స్ట్ వారసుడు కోసం వేట కొనసాగుతుంది. సో ఇప్పటి నుంచే ఒక విషయాన్ని ప్రజల్లోకి వదిలేస్తే ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం అయ్యే వ్యక్తి ఎవరంటే నారా లోకేషే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నాడు, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది కాబట్టి ఆ పేరుని సైడ్ తప్పించి నారా లోకేష్ వైపు తిప్పే విధంగా ఇది చంద్రబాబు నాయుడు ఒక నాటకం అయితే ఆడుతున్నాడు. సో ఖచ్చితంగా దీనికైతే పవన్ కళ్యాణ్ బలైపోతాడు. నమస్తే భయ్య. నమస్తే. ఇప్పుడు మనం 2010లో చూసాం కాంగ్రెస్ ఏ విధంగా ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పి అటు చిరంజీవి గారిని ముంచేసిందో, అట్లానే జగన్ గారిని ముంచేసిందో, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్, టీడీపీతో ఫ్రెండ్షిప్ అని వాళ్ళు వింగ్స్ స్ప్రెడ్ చేసుకునేలా చూస్తున్నారు. మరి ఈ రాజకీయాలన్నీ తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారు అనుకుంటున్నారా? తప్పకుండా వెళ్తాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రజలు నమ్మాలి, ఇప్పుడు బాగా నమ్మారు పవన్ కళ్యాణ్. అందుకు ఎందుకంటే ఆయన పనితీరు చూస్తున్నాం ఇప్పుడు, అందుకు బాగా నచ్చుతున్నాడు కాబట్టి బాగా ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి నాయకుడు అవుతాడు. వాళ్ళు అట్లా చేస్తారని అయితే నమ్మకం లేదు, బాగా చేస్తున్నారు. సో ఈ 6-7 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం గమనించారు ఆయన చేసిన వర్క్లు కానీ? నీతి నిజాయితీ, రోడ్లు బాగా చేస్తున్నాడు, పర్యావరణం బాగా చేస్తున్నాడు, అంత సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తున్నాడు, పిల్లలకు స్కూల్ ఏమన్నా అంటే అంతా బాగా చూస్తున్నాడు. ఓకే, సూపర్. ప్రస్తుతానికి అయితే బాగుంది. ఇప్పుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మంచిగా పనితీరు చేస్తున్నారు. మరి ఇద్దరులో ముందుగా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎవరు? పవన్ కళ్యాణ్కే తప్పకుండా. ఎందుకంటే పార్టీ నాయకుడు,
జనసేన పార్టీ నాయకుడు కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఒక 10 ఏళ్లలో మనం పవన్ కళ్యాణ్ గారిని 100%. అయితే ఇప్పుడు మరి బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా మోసం చేసే ఛాయలు కనబడుతున్నాయి అంటారు మీకు? మరి చిరంజీవి గారికి సీట్ ఇస్తామంటున్నారు, మరి ఆయన తీసుకుంటారా? మళ్ళీ పాలిటిక్స్ లోకి వస్తారా చిరంజీవి గారు? మాక్సిమం 100కి 99% రారు. మాక్సిమం పాలిటిషియన్ అయితే రారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు పోతే వాళ్ళ తమ్ముడు పార్టీలో చేరచ్చు, కానీ బీజేపీ అయితే చేరాడు. చేరినా కూడా అసలు పార్టీ అనేది రాడు, జాయిన్ కాడు. నమస్తే భయ్య. నమస్తే. మనం 2010లో చూసాం చిరంజీవి గారికి ఆఫర్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఆయన్ని ఒక ఇదిలో ముంచేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు అదే స్ట్రాటజీలోకి వస్తున్నారు. అప్పుడు జగన్ కూడా వాళ్ళు ఆయన విడిపోయి పార్టీ పెడతాను కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే కారణం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని చిరంజీవి గారికి సీట్ ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి మళ్ళీ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అంటే స్నేహంగా ఉంటూనే వాళ్ళ వింగ్స్ పెంచుకుందాం అనేది రాష్ట్రంలో అలా ఫీల్ అవుతున్నారు అనమాట. సో అది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రాజకీయాలను తట్టుకుని నిలబడతారా? మళ్ళీ చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా? చిరంజీవి గారు పాలిటిక్స్ రాకపోవడమే చాలా బెస్ట్ అన్న. ఎందుకనంటే ఆల్రెడీ మనం తెలంగాణలో చూసినాం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇట్లా ఫ్యామిలీ ఇట్లా ఉంది, ఆల్రెడీ రాజకీయాలు నాశనం చేసేసా అని. ఇప్పుడు ఆంధ్రలో కూడా అలానే అయిపోతుంది అన్న. సో నాకు తెలిసినంత వరకు అయితే మన పవన్ కళ్యాణ్ ఎవరిని ఇప్పుడు నాగబాబునైనా సరే, మన చిరంజీవినైనా సరే ఎవరిని కలుపుకోపోవడం, ఆయన ఇప్పుడు ఎంతో కొంత చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికి, మన చంద్రబాబు నాయుడుకి. ఇటు మన తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు చేశారు, ఇప్పుడు ఆంధ్రలో కూడా చేస్తున్నారు. ఈ 5 years ఆయన దగ్గర నుంచి నేర్చుకొని అంతో ఎంతో చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇట్లా ఫ్యామిలీని ఎంకేసుకొని మనము రాజకీయాలలో తెచ్చుకుందామని అంటే మళ్ళీ మొత్తం ఫ్యామిలీ డ్రామా అయిపోతుంది. బీజేపీ ఇస్తున్న ఆఫర్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం కరెక్ట్ అంటారా? లేకపోతే కరెక్ట్ కాదన్న, ఈ దారిలో వెళ్తే బెస్ట్? కరెక్ట్ కాదు, అది ఎప్పటికైనా ఎన్నుపోటే, అది కంపల్సరీ ఎన్నుపోటే. అలా తీసుకోకపోవడమే చాలా బెస్ట్. ఎందుకనంటే నువ్వు సింగిల్గా ఇప్పుడు సరే కూటమిలు ఉన్నా సరే నీ పరిపాలన నచ్చుతుంది ఆంధ్ర ప్రజలకి, నువ్వు మళ్ళీ అందరినీ తీసుకొచ్చి దీంట్లో పెట్టినావు అంటే నువ్వు ఎంత మంచి చేసినా సరే నువ్వు దీంట్లోకి రావడం ఎక్కువ అంటే నీ ఫ్యామిలీని తెచ్చుకోవడము ఇలాంటి చాలా వేస్ట్ మోడల్ చాలా వినాల్సి వస్తుంది మనం. అయితే ఇప్పుడు ఈ రాజకీయాలని, ఈ స్ట్రాటజీలని తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన దారిలో వెళ్తే ఒక 10 ఏళ్లలో సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? 10 ఏళ్లలో కాదు, ఈ 4 ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది అనుకోండి. ఈ 4 years చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి నేర్చుకుంటే నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ 1 yearలో మన పవన్ కళ్యాణ్ ఎంత మంచి చేశాడో ఈ 4 years అదే కంటిన్యూ అయితే ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం మన పవన్ కళ్యాణ్, ఇదే 100%. సో మరి ఇటు సైడ్ నుంచి లోకేష్ గారిని కూడా కాస్త బూస్ట్ ఇస్తున్నారు మరి టీడీపీ వాళ్ళు, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఎంత బూస్ట్ ఇచ్చినా సరే ఇప్పుడు వీళ్ళ నియోజకవర్గంలో వీళ్ళేమనుకుంటారు అంటే, వీళ్ళ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వీళ్ళేమనుకుంటారు అంటే, అరే మన నాయకుడు కొడుకే కావాలి, పక్కనోడు ఎందుకు కావాలని చెప్పేసి ఇలా మాట్లాడుతారు. కానీ అలా మాట్లాడుతుంటే సరే నీ ఫ్యామిలీ డెవలప్ కావచ్చు, నీ టీడీపీ పార్టీ డెవలప్ కావచ్చు, కానీ ఆంధ్ర ఎప్పటికీ బాగుపడదు. అవునా కదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అతను చేశారు. ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు, నేను డిప్యూటీ సీఎం అవుతా అంటే నీకు అంత దమ్మున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ కలుపుకోవడం ఎందుకు? నీకు ఓట్లు వస్తాయని చెప్పేసి నీకు అంత గర్వం ఉన్నందుకు. నమస్తే భయ్య. నమస్తే. ఇప్పుడు 2010-9 ఆ ప్రాంతంలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఇప్పుడు జగన్ గారు స్టార్ట్ అయ్యారు. అట్లానే చిరంజీవి గారికి పదవి ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి అటు చిరంజీవి గారిని మోసం చేశారు, అటు జగన్ గారిని మోసం చేసి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఏదో పరిచేద్దాం అనుకున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అదే స్ట్రాటజీ అప్లై చేస్తారు, మళ్ళీ చిరంజీవి సీట్ ఇస్తాం, పవన్ కళ్యాణ్ ఇస్తాం అని చెప్పి. సో మరి ఆ రాజకీయాలను తట్టుకుని ఇటు పవన్ కళ్యాణ్ గారు నిలబడతారా, లేకపోతే ఏంటి పొజిషన్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు? అంటే రాజకీయాలు తట్టుకోనంటే ఏం లేదండి, అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ఓన్ స్ట్రాటజీతో వస్తేనే కొద్దిగా బాగుంటుంది రాజకీయాల్లో. లేదు అంటే ఇప్పుడు కూటమి అన్నారు, చంద్రబాబు ఎలాంటోడు, ఒక నాగపాములు అంటే అతను చంద్రబాబు అనేది నాగపాము, ఎవరినైనా వాడుకుని వదిలేను తను దిట్ట, అది అందరికీ తెలిసిందే. అతని దారిలో పడకుండా, పవన్ కళ్యాణ్ అతని ట్రాప్లో పడకుండా తను ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పర్లేదు. తన ట్రాప్లో పడ్డాడనుకో ఈసారి రావడం కూడా కష్టమే అవుతుంది, పవన్ కళ్యాణ్ కష్టమవుతుంది,